భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ఈ తరం పిల్లలకు అందించాలనే లక్ష్యంతో నాదాలయ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేసినట్టుగా నిర్వాహకులు కిరణ్మయి తెలిపారు. మణికొండ నెక్నాంపూర్ లో అకాడమీ మొదటి బ్రాంచ్ ను వైబ్రెంట్ వంశీ సింగర్స్ వరం శ్రీద్యుతులతో ప్రారంభించడం జరిగిందన్నారు. వచ్చే ఏడాదిలోపు మరికొన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేయాలని వైబ్రెంట్ వంశీ ఆకాంక్షించారు. ఈ అకాడమీలో కూచిపూడి, ఫిల్మ్ మ్యూజిక్, గిటార్, కీబోర్డ్, యోగా, జాంబో, వెస్ట్రన్ డాన్స్ నేర్పించడం జరుగుతుందని, కాల అవసరాలనుగుణంగా కూడా అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సో ఇక్కడున్న పేరెంట్స్కి నా యొక్క విన్నపము అనుకోండి, సజెషన్ అనుకోండి, అడ్వైజ్ అనుకోండి, మీ పిల్లలు ఎవరైనా లైక్ మ్యూజిక్ మీద, డాన్స్ మీద, ఇటువంటి కళల మీద ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ ఏమీ పాడవదు. సో పేరెంట్స్గా వాళ్ళకి పెద్దవాళ్ళగా మన నుండి వాళ్ళు వచ్చారు కాబట్టి ఫస్ట్ సపోర్ట్ మనమే వాళ్ళకి ఇవ్వాలి. ఇట్స్ మై స్మాల్ అడ్వైస్. మీ పిల్లలు ఎవరైనా సరే ఇలాంటి ఆర్ట్స్ కళలకి ప్రాముఖ్యత చూపిస్తే కనుక ఒక్క సపోర్ట్ చేయండి. అండ్ నార్మల్ ఎడ్యుకేషన్ చదువుతూ స్కూల్ ట్యూషన్ వీళ్ళతో పోల్చుకుంటే ఈ యాడ్ ఆన్ ఎక్స్ట్రా స్కిల్ ఉన్న వాళ్ళకే తెలియకుండా ఒక బిగ్గెస్ట్ ఆత్మస్థైర్యం, హై కాన్ఫిడెన్స్ ఎలివేట్ అవుతుంది. జనరల్గా చాలా ఎడ్యుకేషనల్ పర్పస్ చాలా స్కూల్స్ ఉంటాయి, బట్ మీరు అలాంటి థాట్తో ఒక 5 లేడీస్ కలిసి ఇంత గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. సో ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అండ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్. సో మీరు ఇలాంటి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ చాలా మందిలో ఇంకా ఇలా ఆర్ట్, మ్యూజిక్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే నాట్ ఓన్లీ ఫర్ సింగర్స్ అని కాదు, ఎవరికైనా ఒకసారిగా మీరు ఇంతకుముందు అన్నట్టుగా సైకాలజికల్గా బాగుంటుంది అనే ఒక థాట్తో మీరు స్టార్ట్ చేసేమన్నారు. అది చాలా మంచి విషయం. సో మీరు ఇంకా ముందుకెళ్ళాలని